జై మీడియాకి స్వాగతం. జూన్ 2025 మిథున రాశి ఫలాలు. ఈ మాసంలో మిథున రాశి వారికి కొన్ని కుటుంబ సమస్యలు, వివాదాలు ఎదురైనా ఆర్థిక పరంగా మంచి లాభాలు కనిపించగలవు. ముఖ్యంగా పాత క్రెడిట్లు, బకాయిలు తిరిగి రావడం ద్వారా కొంత ఆర్థిక శాంతి లభించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది శుభకాలం. పరీక్షలు, ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు లభించవచ్చు. అధికారికంగా స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఐటీ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ నెల ఒక గొప్ప అవకాశాల మాసంగా నిలవనుంది. కొత్త ప్రాజెక్టుల ద్వారా బాధ్యతలు పెరగడంతో పాటు కొత్త అధికారాలు కూడా లభించవచ్చు. ఇది మీ నైపుణ్యాలను నిరూపించుకునే చక్కటి అవకాశం. వాహన యోగం ఈ మాసంలో ఉంది. కొత్త వాహనం కొనుగోలు చేయడం లేదా వాహన సంబంధిత శుభ పరిణామాలు జరగవచ్చు. అయితే గృహంలో కుటుంబ సభ్యులతో మెలకువగా, సామరస్యంగా వ్యవహరించడం చాలా అవసరం. చిన్నపాటి విభేదాలు పెద్ద సమస్యలుగా మారకముందే పరిష్కరించాలి. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారి ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వీసా సమస్యలు, డాక్యుమెంట్ జాప్యం వంటి అడ్డంకులు రావచ్చు. తృతీయ వారంలో అనవసర ప్రయాణాలు చేయవలసి రావడం వల్ల శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రయాణాలు నిర్లక్ష్యంతో లేదా శ్రద్ధ లేకుండా చేస్తే శారీరకంగా బలహీనతను, మానసిక అసహనాన్ని తెచ్చే అవకాశం ఉంది. సమయ పాలనలో కొంత వెనుకబడి ఉండే అవకాశం ఉంది. పనులను సకాలంలో పూర్తి చేయలేకపోవడం వల్ల ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. దీనివల్ల ఆఫీసు లేదా వ్యక్తిగత జీవనంలో ఇతరుల విమర్శలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే చివరి వారంలో మీ చేతి మీదుగా కొన్ని పుణ్యకార్యాలు, ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. శుభకార్యాల కోసం ధనం ఖర్చు అవుతుంది, కానీ ఇది సానుకూల ఫలితాలను కలిగిస్తుంది. స్త్రీలకు ఈ మాసంలో స్థిరాస్తి సంబంధిత లాభాలు లభించగలవు. కొనుగోలు, అమ్మకం లేదా పాత ఆస్తులపై లాభదాయక పరిణామాలు ఏర్పడవచ్చు. గురువుల ఆశీస్సులు ఈ మాసంలో మీకు దారి చూపించే శక్తిగా మారుతాయి. వారి మాటలను గౌరవించటం, ధర్మపథాన్ని అనుసరించడం ద్వారా మీరు ప్రశాంతతను పొందుతారు. ఈ మాసంలో ముఖ్యమైన తేదీలు 2, 17, 23, 24. ఈ 4 తేదీలలో పితృవర్గీయులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నందున తగిన శ్రద్ధ అవసరం. మొత్తం మీద ఓర్పు మరియు సహనం ఈ మాసాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి మీకు అత్యంత అవసరమైన 2 లక్షణాలు. కొన్ని సంఘటనలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.